ఫ్రెండ్స్ ఇప్పుడు మన గుడి ముందర ఇట్లా టెంట్ వేసారనమాట. గుడి ముందు ఒకటి, గుడి లోపల ఒకటి. గుడి లోపలికి ఎంట్రీ కాగానే లెఫ్ట్ సైడ్ నాగమ్మ దేవతలు ఉంటారు. చూడండి ఇక్కడే వీళ్ళు మొత్తం 9 మంది నాగమ్మ దేవతలు ఉంటారు. గుడికి ముందర ముఖద్వారం దగ్గరే. గుడి లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ముఖద్వారం అనేది ఇలా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. అక్కడ కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్ కూడా ఉంది. ఇక కాంపౌండ్ లోపలే వంటలు కూడా ఇక్కడ స్టార్ట్ చేశారు. పొద్దుగాల తొందరగా టిఫిన్ అయింది. ఉగ్రాని తినేస్తున్నాం అందరము. ఉగ్రాని తినేసి ఏటికి వెళ్ళాలి. ఇది గరుడ స్తంభము. వంటలు కూడా మొదలు పెట్టేశారు. ఉదయం 4 గంటల నుంచి స్టార్ట్ చేసినారు. ఇవే ఇప్పుడు వంటకు వాడుకునే అన్ని ఐటమ్స్. గుడి కాంపౌండ్ లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ముఖద్వారం ఇలా కనిపిస్తుంది. ఇప్పుడైతే అందరం ఏటికి బయలుదేరుతున్నాము. అందరం ఏటికి వెళ్ళేసి అక్కడ పూజ చేసుకొని గంగా వాటర్ తీసుకొని రావాలి కృష్ణా నదిలో.
ఇప్పుడైతే మేము కృష్ణానది దగ్గరికి వచ్చేసినాము. ఇదేనండి మా కృష్ణానది. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఒక్కరు కూడా హాయ్ చెప్పరు, ఒక్కరు కూడా హాయ్ చెప్పరు అంటే
ఉండండి, మీరు ఎవరు పోతుంది. మల్లేష్కి అండి, మల్లేష్ లోన్ పొందబెట్టి ఇక్కడ నుంచి బయట నుంచి వేయాలి. గో పూజ కోసం గో దగ్గరికి వెళ్తున్నారు ఇప్పుడు అందరూ జంటలు కలిసి అంతా. కడగలి బొట్టు పెట్టి కింద పెట్టి అందరు కడిగొచ్చు. ఒక్కరు కడగండి, అందరు నీళ్ళేస్తా అంటే అది పోతుంది. ఇక్కడ ఒక్కరు మాత్రం కడగండి. కాళ్ళకు, గోపురం కాడ, తోక కాడ జెండా మొత్తం ఫస్ట్ ఒకసారి ఆవు ఏమిటి తిరుగుతుంది. దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. చాలు తీయండి. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ పూర్వోత్తరం శ్రీ గోవింద నామధేయస్య చంద్రకళా నామ్ని సహ కుటుంబస్య అందరూ వస్తారు కదా. మీ గోత్రం చెప్పండి. ఎబ్రోలు గోత్రోస్య నరసింహులు నామధేయస్య నందిని నామ్ని లింగప్ప నామధేయస్య నరసమ్మ నామ్ని రవి నామధేయస్య నరసింహ నామధేయస్య నరేష్ నామధేయస్య శివ నామధేయస్య నందకిషోర్ నామధేయస్య లక్ష్మీ నామ్ని సహ లక్కీ నామధేయస్య సహ కుటుంబస్య అందరూ వస్తారు దాంట్లో. ఇంకా పోతిరెడ్డి గోత్రోద్భవస్య నరేష్ నామధేయస్య మనీషా నామ్ని నరసింహలో నామధేయస్య అంజమ్మ నామ్ని మహేష్ నామధేయస్య సహ కుటుంబస్య మీ గోత్రం హారిక నామ్ని ధనుష్ నామధేయస్య పెద్దంజన్న నామధేయస్య సత్యమ్మ నామ్ని చంద్రశేఖర్ నామధేయస్య శిరీష నామ్ని పరశురామ్ నామధేయస్య జయలక్ష్మి నామధేయస్య పవన్ కుమార్ నామధేయస్య లింగేశ్వర్ నామధేయస్య సహ కుటుంబస్య ఇంక్లూడ్ చేస్తాం. మేము ఊరు తరఫున కూడా సంకల్పం చేయడం జరుగుతుంది. నానా గోత్రేభ్య గ్రామ సుభిక్షార్థం లోకరక్షణార్థం అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు బయట ఉన్న వాళ్ళు కూడా చేయి జోడించి నేను చెప్పేటువంటి విషయాన్ని మీరు కూడా చెప్పాలి. చెప్పండి. సహ కుటుంబాన క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఏ గ్రహాః అరిష్ట స్థానేషు స్థితాః తేషాం గ్రహాణ అత్యంత అనుకూలత ప్రసాద సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ
सिद्ध्यर्थम मम ग्रामे 28 कोटि भूतबाध निवृत्त्यर्थम वर्तिष्यमाण आगमि सूचित सकलारिष्ट दुष्टग्रह दोष परिहार पूर्वक सकल जनस्य शांत्यर्थम अभ्युदयार्थम क्षेमार्थम मम गर्भे वसतः जातस्य जायमानस्य यदुग्रं पापं बालहनन मातृवध भूमितस्कर क्रय विक्रय अभक्ष भक्षण अभोज्य भोजन असप्रक्रिय संजात सकल निवृत्ति पूर्वक संवत्सर कृत पापान निवृत्ति द्वारा उत्तम लोक वाप्त्यर्थम अद्य दिवसे भगवतः आंजनेय प्रीत्यर्थे पवमान होमाख्यम सग्रामक पूर्वक ब्राह्मण मुखेन पवमान होमाख्यम कर्म करिष्ये అందరూ కూడా మీ మీ చేతి అక్షంతులు ఉన్నాయి కదా అయ్యగారు వస్తారు నీళ్ళు వేస్తారు ఆడవాళ్ళు కింద పట్టుకోండి మీ భర్తవారి మీరు వాళ్ళ చేయి కింద పట్టుకోండి మీ వారి భర్త ఉన్నాడు కదా ఆ భర్త వారి చేయి కింద చేయి పట్టుకోండి ఒకరి కింద పట్టుకోండి అయ్యగారు వాళ్ళు నీళ్ళు వేస్తా ఉంటారు మీ చేతుల నుండి వదిలేసేయండి హోమం అంటే వేదోక్తంగా చేసేటువంటి హోమ కార్యక్రమం ఇదంతా కూడా వేదోక్తము పవమాన హోమం అంటే ఋగ్వేదంలో వచ్చేటువంటి మంత్ర భాగము మనకు 4 వేదాలు ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వణ వేదము అని చెప్పేసి ఈ 4 వేదాల్లో మొదటిగా వచ్చేటువంటిది వేదము ఋగ్వేదం ఆ ఋగ్వేద భాగాల్లో ఆంజనేయ స్వామి దాన్ని అంతా కూడా అగ్నిలో కట్టెలు ఏ విధంగా అయితే కాలి బూడిదవుతాయో అదే విధంగా మన పాపాలు కూడా బూడిదైపోతాయి आंजनेयाय विद्महे पवमानाय धीमहि तन्नो हनुमत् प्रचोदयात् स्वाहा आंजनेयाय नमः
प्रजापति देवताः गायत्र्यात्मभ्राजन्दान्ते प्राचित्ताज्यमन्यो भू स्वाहा ओम भू स्वाहा ओम स्वाहा ओम भू डोल बटाली विश्वेभ्यो देवेभ्यो स्वाहा विश्वेभ्यो देवेभ्यो नमो नमः अभिषेकं स्वास्यामहे पूर्णमासुनिय पूर्णमते पूर्णमे भोजाः पूर्णमते भोजाः पूर्णमे भोजाः अज्ञातहरणे परशुरामाय नमः अष्टम मंत्र चिताग्रह अज्ञानत्रहरणे परशुरामाय नमः कृत आज्योपार नारीकेण नैवेद्यं निवेदयामि ओम प्राणाय स्वाहाय स्वागानाय स्वाहुदानाय स्वामानाय स्वाहा ब्रह्मणे नमो नमः डोल अपन ఎడబోదండి సగడబో వేసింది కదమ్మా తిండ్రాపో వేస్తారు
మీకు నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.